ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఋషి పంచమి పర్వదినము. ఇలాంటి రోజున మనము మన గోత్రాలన్నిటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఋషులే. ఎలాగంటే వశిష్ఠ మహర్షి, వాల్మీకి మహర్షి, గౌతమ మహర్షి, వేదవ్యాస మహర్షి, కౌండిన్య మహర్షి, అగస్త్య మహర్షి, ఇలా ఎందరో మహర్షులందరూ కూడా, విశ్వామిత్ర మహర్షి, కౌశిక మహర్షి, ఇలా ఎందరో చెప్పుకుంటూ పోతే చాలామంది ఋషులు ఉంటారు. వాళ్ళ పరంపరాగతంగా వచ్చినటువంటివే మన గోత్రాలు. అందువల్ల ఈ రోజున ఏమిటంటే వాళ్ళని పూజ చేయాలి. ఎలా చేయాలి వాళ్ళని పూజ అన్నప్పుడు, వారు రాసినటువంటి రామాయణము, భారతము, భగవద్గీతను, అలాగే శ్రీమద్ భాగవతము, ఏదో ఒక పుస్తకాన్ని కొద్దిగా 4 పువ్వులు పెట్టి పూజించి దండం పెట్టుకుని రుణం తీర్చుకోవచ్చు. అదేవిధంగా మన గోత్రానికి సంబంధించినటువంటి ఒక ఋషి ఉంటారు. వశిష్ఠ మహర్షి గోత్రం అని, కౌండిన్య మహర్షి గోత్రం అని, భారద్వాజ మహర్షి గోత్రం అని, ఇలా ఉంటాయి. ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషిని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓం భరద్వాజ మహర్షినే నమః, ఓం భరద్వాజ మహర్షినే నమః అనుకోవడం, ఒక 108 సార్లు జపం చేసుకోవడము. అలాగే గౌతమ మహర్షి గోత్రం ఉన్నవాళ్ళు, అలాగే వశిష్ఠ మహర్షి గోత్రం ఉన్నవాళ్ళు, ఇలాగా మీ గోత్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి సంప్రదాయాన్ని 108 సార్లు కానీ జపం చేసుకుంటే ఖచ్చితంగా పితృ సంబంధితమైనటువంటి దోషాలు పరిహరింపబడుతూ ఉంటాయి, శాంతింపబడుతూ ఉంటాయి. పితృదోషాలు చాలా భయంకరంగా ఉంటాయి. అవన్నీ కూడా శాంతింపబడుతూ ఉంటాయి అన్నమాట. అంత గొప్ప విశేషము ఈ ఒక్క రోజున ప్రాప్తమవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇది ప్రయత్నం చేయండి, మంచిదండి. ఓం నమ శివాయ.